క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేయడమే అమరజీవి కామ్రేడ్ మడెం లక్ష్మికి మనమిచ్చే ఘన నివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబులు అన్నారు. భద్రాచలం గ్రామ పంచాయతీ మాజీ 13వ వార్డు మెంబర్, గిరిజన సంఘం నాయకురాలు ఆదివాసీ బిడ్డ అమరజీవి కామ్రేడ్ మడెం లక్ష్మిగారి ప్రథమ వర్ధంతి డబుల్ బెడ్రూమ్ కెసిఆర్ కాలనీ మడెం లక్ష్మి నివాస స్థలమునందు జరిగింది. ముందుగా పార్టీ పతాకాన్ని పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి ఆవిష్కరించగా, మడెం లక్ష్మి చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంపీ నర్సారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుంజ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ భద్రాచలం గ్రామ పంచాయతీ పాలకవర్గంలో సిపిఎం పార్టీ నుండి 13వ వార్డు మెంబర్గా మడెం లక్ష్మి పనిచేశారని, నీతిగా నిజాయితీగా నిరంతరం ప్రజల సమస్యలపై పనిచేస్తూ ప్రజల గుండెల్లో నిలిచారని అన్నారు. కడవరకు సిపిఎం పార్టీ వార్డు మెంబర్గా ప్రజా సమస్యలపై పోరాడుతూ ఎర్ర జెండా నీడలో నిలిచారని అన్నారు. తమ వార్డు పరిధిలో రోడ్లు, డ్రైన్లు, విద్యుత్తు తదితర సమస్యలపై పాలకమండలిలో అధికారులకు విన్నవించి సాధించే వారిని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి సంతోష్, పట్టణ కమిటీ సభ్యులు ఉస్తల జ్యోతి, ఎస్ అజయ్ కుమార్, డి రాఘవయ్య, శాఖా కార్యదర్శులు కాపుల దుర్గారావు, సీత, కుంజ విజయ, సారిక, కాపుల లక్ష్మి, రమ, డివైఎఫ్ఐ కార్యదర్శి సతీష్, కాలనీ వాసులు పాల్గొన్నారు.